సో ఇక్కడ జోసెఫ్ గారు క్రిస్టియానిటీని తిట్టినా బాధపడతారు, హిందూజంని తిట్టినా బాధపడతారు, ముస్లిం కమ్యూనిటీని తిట్టినా బాధపడతారు, ఏ కమ్యూనిటీని తిట్టినా బాధపడతారు. ఎందుకు తిట్టాలి? ఎందుకు నేను అంటున్నాను తిట్టాలి ఎందుకు సార్? ఇప్పుడు ఏంటి బేసిక్గా అందరిని తిట్టినా మీరు అందరిని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోండి, మంచిది. ఇప్పుడు సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అంటే ఏంటిది? వేరే దేశాలు మన దేశాన్ని ఒక అన్మోల్ రత్నంగా చూస్తారు, కానీ మన రత్నాలు చూడండి ఎలా ఉన్నారు. సో పాలిటిక్స్లో రావాలనుకుంటారా? అవసరం లేదు. మరి ఇవన్నీ ఎందుకు? సారే జహాసే అచ్చా అంటే పాలిటిక్స్లో వెళ్ళిపోయినట్టు. సారే జహాన్ సార్ ఈ మధ్య పొలిటీషియన్స్ అందరు అదే మాట్లాడతారు సార్. వాళ్ళు అంటారు నేను పొలిటీషియన్ కాను, మీ ఐ డోంట్ వాంట్ టు బి. ఆయన నాకు మీ దాంట్లో పొలిటీషియన్ కనిపిస్తున్నాడు, అప్కమింగ్ పొలిటీషియన్ కనిపిస్తున్నాడు. అది మీ వే ఆఫ్ సీయింగ్ మీ. సీయింగ్ మీ అని కాదు, నాకు మీ దాంట్లో కనిపిస్తున్నాడు అన్న. ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే మీరు అనుకునేది యూ కెన్ థింక్ ఎనీథింగ్ అబౌట్. సో ఉంది ఇక్కడ డెఫినెట్గా. మీరు అనుకోండి, ఏమని అనుకోండి, ఖండిస్తలేరు కాబట్టి ఉంది.